పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Smoking and drinking is injurious to health. హలో సార్. చెప్పండమ్మా. సార్ ఎవరో నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేశారు సార్. చాలా నీచంగా ఫొటోస్ వీడియోస్ పెడుతున్నారు. కాల్స్ చేసి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. సార్ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఏం భయపడకమ్మా, వాడి మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటాం. సార్ ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. వాలంటీర్స్కి కాల్ చేయండి. హలో, హలో చెప్పండి సార్. సిస్టమ్ ఎర్రర్ వస్తుంది, ఒకసారి వస్తారా పోలీస్ స్టేషన్కి? ఓకే వస్తున్నాం సార్. 5 నిమిషాల్లో రండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి బాబు, కూర్చోండి. ఇదేనా సార్? ఓకే ఓకే ఫైన్. ఎస్, ఇది ఎర్రర్. కోడ్ చెప్పండి సార్. 6338125. ఐపీ అడ్రస్ లోకల్ది సార్. ట్రేస్ చేయడం ఈజీనే. ఎర్రర్ ఎందుకు వస్తుంది ఇలా? అదే చూస్తున్నా సార్. యాక్సెస్ గ్రాంటెడ్ సార్. థ్యాంక్ యూ బాబు. ఇట్స్ ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మీరందరూ యూస్ చేస్తున్నారు. కానీ కొంతమంది అకౌంట్ని హ్యాక్ చేయడం, అమ్మాయిల ప్రొఫైల్తో అకౌంట్ క్రియేట్ చేసి ఏడిపించడం చూస్తూనే ఉన్నాం. నేను ఒక పోలీస్ మిత్ర వాలంటీర్గా చెప్తున్నా, బీ అవేర్ ఆఫ్ ఆల్ దిస్ యాక్టివిటీస్ అండ్ బీ సేఫ్. జై హింద్. సిరి, త్వరగా రామ్మా, బయటికి వెళ్ళాలి మనం. తాత ఒక సిగరెట్. ఇదే మన దగ్గర ఉన్న లాస్ట్ వందరా. మరి ఏం చేద్దాం చెప్పురా.
చూశారు కదా, చైన్ స్నాచర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా మీపై దాడి చేయొచ్చు. నగలు ధరించి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. నేను ఒక పోలీస్ మిత్ర వాలంటీర్గా చెప్తున్నా. జై హింద్. హలో, అమ్మా వస్తున్నా. అన్నారు కలుస్తాగా, కలిసినప్పుడు చెప్తా ఏం జరిగిందో. ఎక్కడికి? గౌతమి నగర్. రే మామ, ఇది ఇంత దాయిన ఎక్కర్లేదురా. అక్కడ చూడనరా, అప్పుడు ఎక్కుతుంది. రే మామ, ఏ ముందిరా పోరి. రే నాకు పోరి కావాలరా. ఏ పోరే. ఏం జరిగిందమ్మా? బాబు, అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ అమ్మాయిని మీరు ఇబ్బంది పెడితే మీ ఇంట్లో ఆడపిల్లను కూడా వేరే ఎక్కడో చోట ఇబ్బంది పెడతారు కదా. అందుకే మీరు స్టేషన్కి రండి. కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ బండెక్కియండి. ఏం భయపడకమ్మా, మీలాంటి వాళ్ళ కోసమే షీ వాలంటీర్స్ ఉన్నారు. మీ భద్రత కోసం మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఓకే.
చూసారుగా, ఈ విధంగా ఒంటరిగా వెళ్ళే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రతిరోజు వింటుంటాం. దీని నుంచి రక్షించుకోవడానికి ఎవరికి వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి జరిగినవి చూసినప్పుడు మీరు వెంటనే 100కి డయల్ చేయండి. నేను ఒక పోలీస్ మిత్ర వాలంటీర్గా చెప్తున్నా. జై హింద్. ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు జరగడం మనం చూస్తూ ఉంటాం. అనారోగ్యంతో హాస్పిటల్ వెళ్ళేవారు, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి. నేను ఒక పోలీస్ మిత్ర వాలంటరీగా చెప్తున్నాను. జై హింద్. అయ్యా ఊళ్ళో కూర్చొని తగలబడిపోతున్నాయి, త్వరగా రండి అయ్యా, కాపాడండి అయ్యా. హలో బాబు, దొనబండ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట. మీరు ఇమీడియట్గా వెళ్ళండి అక్కడికి. యాక్సిడెంటల్గా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు 100కి కాల్ చేయండి. మీ దగ్గరలో ఉన్నట్టయితే మీకు చేతనైన సాయం చేయండి. నేను ఒక పోలీస్ మిత్ర వాలంటీర్గా చెప్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నా తరఫున మీ అందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు అందరూ కూడా పోలీస్ మిత్రాలు జాయిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పోలీస్ మిత్ర ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఎక్స్పర్టీస్ ఎక్కడైతే ఉందో, ఏ ఫీల్డ్లో ఎక్స్పర్టీస్ ఉందో ఆ ఫీల్డ్ సంబంధించినటువంటి ఒక పని, ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ బట్టి మీరు పోలీస్ వారికి, లోకల్ ఎస్హెచ్ఓ గారికి, మీ జేపీఓ గారికి సాయం చేయగలుగుతారు. దానివల్ల మన ఏరియాలో క్రైమ్ కంట్రోల్ అవుతుంది,
అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. అత్యవసర పరిస్థితుల్లో నేను వీలైనంత సహాయం చేస్తున్నాను. పోలీస్ మిత్రలో నేను భాగస్వామి అయ్యాను. పోలీస్ మిత్రలో మీరు భాగస్వాములు కండి. జై హింద్. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని చెప్పి అనుకుంటాడు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీకు అవకాశాన్ని ఇస్తుంది. రండి, పోలీస్ మిత్రాల్లో జాయిన్ అవ్వండి. నేరాలు లేని ఒక మంచి మంచిర్యాల పట్టణాన్ని, మంచి సమాజాన్ని నిర్మించడంలో మాకు తోడ్పడండి. థ్యాంక్ యూ.